దూరంగా కొంత ప్రాంతంలో ఏర్పడి ఉన్న ఆ పురాతన యాన్సెస్ట్రల్ కాటేజ్ ఎప్పటిలాగే నిర్మానుష్యంగా ఉంది. చుట్టుపక్కల పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. గాలిని కూడా తిరగనివ్వకుండా బంధించినట్టనిపిస్తుంది. అప్పుడే రోడ్డు మలుపులో ఉన్నట్టుండి ఒక కార్ ఆగుతుంది. కార్ తలుపు తెరుచుకుంటుంది. బయటికి ఒక అమ్మాయి వస్తుంది. తన మొహంలో విచిత్రమైన అలసట, భయం ఇంకా నిస్సహాయత కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు పూజ. ఆ పూజాని ఈ ప్రపంచం చాలా త్వరగా ఒంటరిదాన్ని చేసింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. ఆ తర్వాత తన అంకుల్ తనని పెంచి పెద్ద చేశాడు. కాని అక్కడ కూడా తలరాత తనని వదిలిపెట్టలేదు. తనని పెంచి పెద్ద చేసిన ఆ అంకుల్ కూడా కొన్నేళ్లకి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పూజా ప్రపంచం తన స్నేహితులు మాత్రమే. వాళ్లల్లో అత్యంత సన్నిహితురాలు తానియా. తానియా మరణం పూజాని పూర్తిగా కృంగదీసింది. తను మనశ్శాంతి కోసం తన యాన్సెస్ట్రల్ కాటేజ్కి కొన్ని రోజులు ఒంటరిగా గడపడానికి వచ్చింది. అక్కడే తను తన బాల్యాన్ని గడిపింది. పూజ నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు చేరుకుంది. తను లోపలికి వెళ్తుంది. సైలెంట్గా బ్యాగును పెట్టి తను తన పాత గదిలోకి వెళ్ళింది. మంచం మీద కూర్చుని కళ్ళు మూసుకుంటుంది. తానియా జ్ఞాపకాలు తన మనసులో మెదులుతూ ఉంటాయి. ఏడుస్తూ నిద్రలోకి ఎప్పుడు జారుకుందో అది తనకే స్వయంగా తెలీదు. రాత్రి సుమారు 12 అయ్యింది. బయట ఉరుముల శబ్దం ఆ ప్రాంతం నిశ్శబ్దాన్ని చీరేస్తుంది. అప్పుడే ఎవరో తలుపు కొడతారు. ఒక భయంకరమైన బరువైన గొంతు పూజ గాఢనిద్రను పూర్తిగా చెదరగొడుతుంది. తను కంగారుగా కళ్ళు తెరుస్తుంది. తనలో తనే అనుకుంటుంది, ఇంత రాత్రివేళ ఇక్కడికి ఎవరొచ్చుంటారు? పూజ మంచం మీద నుంచి లేస్తుంది. గాలి చల్లగా ఉంటుంది. కిటికీ మీద పడుతున్న వర్షపు చుక్కలు తన అడుగులతో విచిత్రమైన సంగీతాన్ని వినిపిస్తాయి. తను నెమ్మదిగా తలుపు దగ్గరికి చేరుకుంటుంది. ఎప్పుడైతే తను తలుపు తెరుస్తుందో అప్పుడు తన ముందు నకులుంటాడు. వర్షంలో తడిసిపోయి ఆయాసపడిపోతూ కాస్త కంగారుగా కనిపిస్తాడు. పూజ, నేను ఆంటీ నీకోసం ఎక్కడెక్కడో వెతికాము. నువ్వెక్కడ కనిపించకపోయేసరికి నువ్వు ఖచ్చితంగా మీ యాన్సెస్ట్రల్ హౌస్లోనే ఉంటావని నాకు అనిపించింది. వర్షంలోని చలి పూజాను పూర్తిగా వణికించేస్తుంది. తను ఆండీని చూస్తూ ఉంటుంది. కాని ఏమీ మాట్లాడదు. కాసేపటి తరువాత ఎవరూ ఏమీ చెప్పకుండానే నకుల్ లోపలికొస్తాడు. పూజ మౌనంగా తన గదిలోకి వెళ్తుంది. పూజ మంచం మీద కూర్చుంటుంది. నకుల్ నెమ్మదిగా తన దగ్గరకు వస్తాడు. సరిగ్గా అప్పుడే పూజ తన వైపు చూస్తుంది. గట్టిగా అరుస్తుంది. నకుల్ మొహం అంత సామాన్యంగా లేదు. తన చర్మం పూర్తిగా మారిపోయింది. చెంపల మాంసం కిందకు వేళ్లాడుతూ ఉంటుంది. కళ్లల్లో నుంచి రక్తం కారుతుంది. పూజ భయంతో వెనక్కి వెళ్తుంది. పూజ వణికిపోతూ ఇలా అంటుంది, ఎవరు నువ్వు? నేను నీ స్నేహితుణ్ణి. నువ్వు నన్ను మర్చిపోయావా? పూజ గట్టిగా అరుస్తూ, కాదు, నువ్వు నా స్నేహితుడివి కాదు. నువ్వు ఖచ్చితంగా రాక్షసుడివి. నకుల్ ఉన్నట్టుండి విచిత్రంగా చాలా భయంకరంగా నవ్వుతూ ఇలా అంటాడు, నువ్వు నన్ను రాక్షసుడని అనొచ్చు, కానీ భయపడాల్సిన అవసరమేం లేదు. నేను నీ స్నేహితుణ్ణి. మర్చిపోవద్దు, నాకు ఈ పరిస్థితి నీ వల్లే వచ్చింది. పూజ 2 అడుగులు వెనక్కి వేస్తుంది. గది నుంచి బయటికి పిచ్చిదాన్లా తలుపు దగ్గరకు పరిగెడుతుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. పూజ వణికిపోతున్న చేతులతో తలుపు తెరుస్తుంది. తన ఎదురుగా ఆండీ నిలబడుంటాడు. పూజ తనని హత్తుకొని ఏడుస్తుంది. నువ్వు రావడం మంచిదయింది. నకుల్కేమైందో అర్థం కావట్లేదు. ఆండీ నెమ్మదిగా తనని వెనక్కి తోస్తూ ఇలా అంటాడు, పూజ, నువ్వేం మాట్లాడుతున్నావు? నకుల్ వచ్చాడు. తన మొహం భయంకరంగా మారింది. కానీ మీ ఇంట్లో ఎవరూ లేరు కదా, ఒంటరిగా ఉన్నావు కదా? లేదా అండి, నేను నిజం చెప్తున్నాను. నకుల్ వచ్చాడు. నేనన్న ప్రతి మాట నిజమే. ఆండీ తనని ఎంతో శ్రద్ధగా చాలా దీర్ఘంగా చూస్తాడు. ఆ తర్వాత నెమ్మదిగా, ఒంటరితనం నీ మెదడుని ప్రభావితం చేసిందనుకుంటా. పూజ, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. నకుల్ చనిపోయాడు. అది వినగానే పూజ కళ్ళు అలాగే ఉండిపోతాయి. ఊపిరాగిపోతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం మసకబారిపోతుంది. పూజ మళ్లీ మౌనంగా తన గదిలోకి వెళ్తుంది. ఇప్పుడక్కడ ఎవ్వరూ లేరు. మంచం మీద కూర్చుంది. ఒక్క క్షణం ఆలోచించింది, నిజంగానే తను మర్చిపోయిందా? కాని కాసేపటి తరువాత పూజ ఉన్నట్టుండి గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత తనలో తనే మాట్లాడుకుంటుంది, నాకసలేమీ గుర్తు రావడం లేదు.
నాకెందుకు గుర్తు రావడం లేదు. నేనెవరు? ఏం జరిగింది? తను ఎప్పుడైతే తలను పైకెత్తిందో ఆ క్షణమే పూజా దృష్టి యాండీ మీద పడుతుంది. వెంటనే పూజ వణికిపోతుంది. యాండీ మొహం మామూలుగా లేదు. తన చెంపల మీద మాంసం వెళ్లాడుతుంది. కళ్లల్లోంచి తాజా రక్తం కారుతుంది. తన పెదవుల మీద ఒక చల్లని చిరునవ్వు కనిపిస్తుంది. యాండీ పూజా వైపు చూస్తాడు. బరువైన పట్టేసిన గొంతుతో అంటాడు, నేను నీకు గుర్తు చేయడం కోసమే ఇక్కడ దాకా వచ్చాను. ఇక నువ్వు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను. పూజ అరుపు ఈసారి మరింత గట్టిగా గదంతా వినిపిస్తుంది. ఆ క్షణమే తలుపు దానికదే తెరుచుకుంటుంది. తలుపు దగ్గర నకుల్ ఉంటాడు, ఎంతో భయంకరమైన మొహంతో. ఆ మొహం చూడగానే పూజ పూర్తిగా వణికిపోతుంది. తను ఏదో ఒకటి చేసేలోపే తన భుజాలను మంచులాంటి చల్లని చేతులు పట్టుకుంటాయి. పూజ చూసేసరికి అది తానియా. ఆ తానియా తనకు తెలిసిన తానియాలాగా లేదు. తన మొహం మారిపోయింది. కళ్ళు తెల్లగా, పెదవులు చిట్లిపోయి తన మెడ ఒకవైపు వంగి ఉంది, ఎవరో గట్టిగా తిప్పేసినట్టు. తానియా బరువైన గొంతుతో ఇలా అంటుంది, నువ్వెప్పుడూ కూడా ఒంటరిదానివి కాదు పూజ. మేమెప్పుడూ నీకు తోడుగానే ఉంటాము. పూజాకి వెంటనే కళ్ళు తిరిగి అక్కడే నేలమీద పడిపోయింది. అంతా చీకటిమయమయ్యింది. స్పృహ కోల్పోయిన తరువాత తన జ్ఞాపకాలన్నీ తిరిగి వస్తాయి. నలుగురు, పూజ, యాండీ, తానియా ఇంకా నకుల్ ఒకటే గదిలో కలిసున్నారు. పూజ ఒక పాత పుస్తకం చదువుతూ ఉంటుంది. తన కళ్ళల్లో ఒక విచిత్రమైన మెరుపు కనిపిస్తుంది. నువ్వు ఏం చదువుతూ ఉంటావు? ఎప్పుడు చూసినా విచ్ క్రాఫ్ట్ లాంటివి ఏమీ ఉండవు. నీకు తెలీదు, ఇందులో చాలా భయంకరమైన సిద్ధి రాసుంది. అదొక రకమైన విచ్ క్రాఫ్ట్. కానీ ఏంటది? కొన్ని విచ్ క్రాఫ్ట్లు నష్టాన్ని కలిగించడం కోసం ఉంటాయి, మరికొన్ని మన కలను నిజం చేసుకోవడానికి. మరి నీ కలేంటి? నేను చిన్నదానిగా ఉన్నప్పుడు అమ్మా నాన్న నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత అంకుల్ నన్ను పెంచారు. ఇప్పుడు మీరు ముగ్గురు నాకు స్నేహితులు కదా. కొంతకాలానికి మీ అందరికీ పెళ్లిళ్ళవుతాయి. అప్పుడు మీరందరూ కూడా నన్ను వదిలి వెళ్లిపోతారు. ఆశ్చర్యంగా ఉంది పూజ, నీక్కూడా పెళ్ళవుతుంది కదా. కాని నేను ఏం కోరుకుంటున్నానంటే, ఏది ఏమైనా సరే మనం నలుగురము ఎప్పుడూ కలిసే ఉండాలి, ఎప్పుడు. తను ఆ పుస్తకాన్ని తెరిచి ఇలా అంటుంది, సరే ఈ విచ్ క్రాఫ్ట్ ని పూర్తి చేద్దాం రండి, చూద్దాం అసలు ఈ పుస్తకంలో రాసున్నది ఊరికేనా లేక నిజంగా జరుగుతుందా అని. యాండీ, తానియా, నకుల్ ఎంతో నచ్చచెప్తారు. కాని పూజ వినిపించుకోలేదు. కొన్ని క్షణాల తరువాత గదిని చీకటిగా మారుస్తారు. ఒక కొవ్వొత్తును వెలిగిస్తారు. నలుగురు చేతులు పట్టుకుంటారు. పూజ కళ్ళు మూసుకుని పుస్తకంలో ఉన్న మంత్రాన్ని చదువుతుంది. మాటలతో పాటు వాతావరణం మారిపోతుంది. గాలి బరువెక్కుతుంది. కొవ్వొత్తులో వెలుగు వణుకుతుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి కొవ్వొత్తులోంచి నల్లని పొగ వస్తుంది, చాలా వేగంగా. ఆ పొగ తిన్నగా పూజా కళ్లల్లోకి చేరుతుంది. పూజా కళ్ళు తెల్లగా మారతాయి. పూజా, నీ మొహానికేమైంది? కాని పూజ ఇప్పుడు పూజా కాదు. తను మెరుపు వేగంతో తానియా పీక పట్టుకుంటుంది. కొన్ని క్షణాల్లోనే తానియా ఊపిరి వదిలేస్తుంది. నకుల్ ఇంకా యాండీ పరిగెడతారు. కాని పూజ ఒక్క దూకుతో వాళ్లని పట్టుకొని గోడకేసి కొడుతుంది. తనలో ఏదో అలౌకిక శక్తి నిండి ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలు వదిలేస్తారు. పూజ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. కాసేపటి తర్వాత తనకి స్పృహొచ్చినప్పుడు తన ఎదురుగా ముగ్గురు స్నేహితుల శవాలు ఉంటాయి. పూజ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఏంటిలా జరిగింది? నేనెంత పని చేశానో! ఆ క్షణమే 3 శవాలు వెంటనే లేచి నిలబడతాయి. మొహాలు కుళ్ళిపోయుంటాయి. కళ్ళు తెల్లగా, శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. ఒక భయంకరమైన చిరునవ్వు. నీ విచ్ క్రాఫ్ట్ పూర్తయింది. ఇప్పుడు మనమందరం ఎప్పటికీ కలిసే ఉంటాము. మేవి ప్రపంచంలో ఉండి కూడా లేము, కానీ నువ్వు బ్రతికే ఉంటావు. ఎప్పుడూ ఒంటరిగా ఉండవు. పూజ గట్టిగా అరుస్తూ గదిలోంచి బయటికి పరిగెడుతుంది. ఆ రోజు నుండి తన ప్రపంచం ఎప్పుడూ కూడా ముందులాగా లేదు. పూజ స్పృహలోకొస్తుంది. కళ్లల్లోంచి కన్నీళ్లు వస్తాయి. తన ఎదురుగా ఆ ముగ్గురు భయంకరమైన మొహాలు కనిపిస్తూ ఉంటాయి. నీకంతా గుర్తొచ్చింది. నువ్వే మా ముగ్గురిని చంపావు. మేము నీ నుండి ఎలా దూరంగా ఉండగలము? నువ్వు ఎప్పుడూ ఒంటరితనాన్ని అనుభూతి చెందేదానివి, కాని ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉండవు.
పూజ అరుపు ఆఖరిసారి గదిలో వినిపిస్తుంది. తనకి కళ్ళు తిరుగుతాయి. ఆ తర్వాత నేలమీద పడిపోతుంది. ఆ శరీరంలో ఇక జీవిత ఆత్మ లేనట్టే అనిపిస్తుంది. తను బతికున్నా కూడా బతికి లేదనుకుంటా. స్నేహితులతో ఉండి కూడా తనిప్పుడు ఎంతగానో ఒంటరిదయ్యింది. ఆ ఒంటరితనం ఇప్పుడు తన భయం కాదు, అది తన తలరాతగా మారింది. ఏకాకి అక్కడ ప్రాణాలతో ఉండి కూడా లేనట్టే. చనిపోయిన వాళ్ళు ఎప్పుడూ తోడుగానే ఉంటారు.